దేవునికి ఒకసారి రెండు చేతులు పైకెత్తి సంతోషమున్న బిక్కరిగా దేవునికి స్తోత్రాలు సంతోషమున్న హల్లెలూయా. మంచిది. చేరువచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక స్వర్ణాలు చెప్తున్నా పక్కన అంటే మంచిది. పరిశుద్ధ గ్రంథం నుండి ఒక వాక్యాన్ని చదువుకుందాం. త్వరగా మనం ముందుకు సాగిపోతాం. ఈ వాక్యం మనము మొదటి వాక్యం మనం చదువుకున్నాం కదా. ఏమని చదువుకున్నాం? ఆస్తి కన్నా ధనం కన్నా మనకి ఏది ప్రాముఖ్యత అంటే మన దేవుడిచ్చిన ఆ ఆత్మ గొప్పది. దేవుడిచ్చిన ఆత్మ గొప్పది. అందుకని అన్ని ఉన్నా లేకపోయినా సరే నీ ఆత్మ దేవునికి నేను ఏం చేయాలి? అప్పగించాలి. అది గొప్పది. లోకంలో అన్ని ఉన్నా కానీ ఎంత అర్థం కానీ దేవుడిచ్చిన ఆత్మ గొప్పది. పరిశుద్ధ గ్రంథం నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకొని త్వరగా ముందుకు సాగిపోదాం. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం చదువుకుందాం. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనాన్ని ఒక మాటను మనము చదువుకుందాం. కొరింథీయులో ఉన్న దేవుని సంఘములకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారి పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడిన వారికి చాలు. చిన్న ప్రార్థన చేస్తున్నా. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, ఈ పరిశుద్ధ నామను ప్రభా, ఘనత మహిమ ప్రభావం చెల్లించుకున్న ప్రభా, చదవబడిన వాక్యన ప్రభా మాకు నిలిచి మాకు నోటించిన ప్రభా, అయా ప్రభా వెనకల చెవులు గ్రహించిన మనసున ప్రభా, అర్థం చేసుకున్నట్టు అంగీకరించే మనసున ప్రభా వాకులు మందరి మీద దయచేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చూడండి, ఇక్కడ కొరింథీయులో ఉన్న దేవుని సంఘములకు అనగా క్రీస్తు యేసున్న పరిశుద్ధ పరిస్థితికై పిలువబడిన వారు. చూడండి, ఎవరి సంఘం అంటే ఇది? కొరింథీయులో ఉన్న సంఘము. అంటే ఇది ఎవరి సంఘం అంటే దేవుని సంఘమై ఉన్నది. ఎవరి సంఘం ఇది? దేవుని సంఘము. ఆయన సంపాదించిన సంఘము, ఆయన సరత్వం ఇచ్చి సంపాదించిన సంఘమై ఉన్నది. అందుకని మత్తయి సువార్త మనం గమనిస్తున్నట్టు అక్కడ 21వ అధ్యాయము 13వ వచనం ఏమని రాయబడిందంటే, నా మందిరము ప్రార్థనా మందిరం అనలేదా? అయితే మీరు దాన్ని దొంగల గృహగా మీరు చేసి ఉన్నారని అంటారు. ఎవరి మందిరం అంటే అది? దేవుని మందిరము. దేవుని మందిరం ఎవరైనా పాడు చేస్తే, దేవుని మందిరంలో జరగవలసిన అన్ని ఆ పరిశుద్ధమైన పాటలు గాని వాక్యము గాని ఇవన్నీ ఉన్నప్పుడు దాన్ని మీరు ఏం చేశారు? దొంగలకు ఎదురుగా మీరు చేసి ఉన్నారు. ప్రభువుకి అక్కడ చాలా కోపం వచ్చింది. ఎందుకంటే ఆయన మందిరాన్ని పాడు చేసి ఆయన మందిరాన్ని అక్కడ వ్యాపారం నిలయముగా చేసినప్పుడు ప్రభుకి బహుగా కోపం వచ్చి ఆయన ఒక కర్ర తీసుకొని వాళ్ళు ఏం చేశారంటే గద్దించి వాళ్ళని పంపివేశారు. కొరడా తీసుకుని పంపించేశారు. ఎందుకంటే ఆయన మందిరాన్ని పాడు చేశాడు, సహించలేదని ఓర్చుకోలేదు. అందుకనే ఆయన మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడింది. అంత మాత్రమే కాకుండా ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం గమనించినట్లయితే, నీవు దేవుని మందిరములకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన నీవు జాగ్రత్తగా చూసుకోమని ఉంటది. అంటే దేవుని మందిరము ఇది. ఎవరి మందిరము? ఆయన మందిరము. మనం వెళ్ళినప్పుడు మన ప్రవర్తన మనము చాలా జాగ్రత్తగా చూస్తున్న వారిగా ఉండాలి. అందుకనే కొరింథీలో ఉన్న దేవుని సంఘము దేవుడు ఎందుకు మనకి ఇచ్చాడంటే మనల్ని మనం పరిశుద్ధపరచడం కోసమే దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. మనం ఏం చేసుకోవాలి? పవిత్రపరచుకోవాలి. ఏదన్నా చెడుతనము, ఏదన్నా కోపము, ద్వేషము అన్ని ఏమంటే మనం తీసివేసుకుని పరిశుద్ధపరచుకోవాలి. మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. అందుకని ఆయన నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులే ఉన్నానని అక్కడ ఒక మాట ఏమంటారంటే 1వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచ్చిన ఒక మాట ఏమంటే, నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులే ఉన్నాను అని 1వ పేతురు రాసిన 1వ అధ్యాయం 14వ వచ్చిన ఉంటుంది ఆ మాట. అంత మాత్రమే కాకుండా మనం గమనించినట్టే అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయము 28వ వచనం కూడా ఒక మాట చదివినట్టు అక్కడ కూడా చక్కటి మాట ఉంటుంది. ఆ మాటను కూడా మనము జ్ఞాపకం చేస్తున్నాం. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయము 28వ వచనం కూడా ఒక మాటను మనము చదువుకున్నాం. దేవుడు
దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘములకు కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉండెను. ఆ యావత్తు మందను గూర్చి మీ మటుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండుడి. ఏంటంట? ఆ యావత్తు మందను కాయుటకును మిమ్మల్ని గూర్చి మీరు జాగ్రత్తగా ఉండండి. దేవుడు ఏమి ఇచ్చాడంటే ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. ఈ సంఘం ఏదో ఊరికినే వచ్చింది కాదు. ఈ సంఘము ఏదో ఊరికినే వచ్చింది, ఏదో మనం ఆరాధన చేస్తున్నాము, ఏదో మనం స్తుతిస్తున్నామని కాదు. కానీ ఎందుకు ఆ సంఘాన్ని దేవుడు మనకి ఇచ్చాడంటే ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. అంటే రక్తాన్ని చిందించాడు. అలా రక్తాన్ని చిందించి మన కొరకు, మనందరి కొరకును అలా ఒక్కసారి అర్పించబడిన వాడుగా ఉన్నాడు. ఎలాగే సంఘమనక దేవుని బిడ్డలు, సంఘమనక దేవుని యొక్క రక్తంలో కడగబడిన వాళ్ళు. ఆయన ఏం చేసంటే స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. అంత మాత్రమే కాకుండా మనం గమనించినట్లయితే అదే మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనం కూడా ఒక మాట ఉంటుంది. ఆ మాటను కూడా మనం చదివినట్లయితే అక్కడ కూడా చక్కని మాట ఉంటుంది. ఆ మాటను కూడా మనము చదువుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచనం కూడా ఒక మాటను మనము చదువుకుందాం. అందుకు సీమోను పేతురు నీవు సజీవుడగు దేవుని కుమారుడు క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు సీమోను నీవు ధన్యుడవు, పరలోకమందు నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిస్తే గాని నలులు నీకు బయలుపరచలేదు. 18వ వచనం కూడా చదువుకున్నాం ఒకసారి. మరియు నీవు పేతురుడు ఈ బండ మీద నా సంఘమును కట్టుదుము, పాతాలు లోక ద్వారములు దాని ఎదుట నిలవలేమని నేను మీతో చెప్పుచున్నాను. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే అక్కడ అందుకు సీమోను పేతురు నీవు సజీవుడమైన దేవుని కుమారుని క్రీస్తు అని చెప్పాను. ఎంత గొప్ప మాట చూడండి. ఎవరంట? ప్రభు అయినా సజీవుడైన దేవుని కుమారుడని సీమోను పేతురు గ్రహించాడు. అలా సజీవులే కదా ప్రభువుని ఆరాధించేది, సజీవులే కదా నిన్ను స్తుతించేది, ఇదిగో సజీవులే కదా నిన్ను గణపరిచేదని ఆయన పేతురు ఏమన్నంటే నీవు సజీవుడైన దేవుని కుమారుడు అని ఆయన సాక్ష్యం చెప్పాడు. ఇదిగో ఈ సంగతి నీకు నా తండ్రి బయలుపరిస్తే గాని ఈ సంగతి నీకు తెలియదు. ఎంత గొప్ప మాట చెప్పారు చూడండి. సీమోను పేతురు సజీవుడు అయ్యా, దేవుని కుమారుడు, నువ్వు పరలోకమును దిగి వచ్చిన కుమారుడు అని ఆయన ఆత్మ సంబంధమైన మాట చెప్పినప్పుడు దాన్ని బట్టి దేవుడు ఏం చేస్తుంటే సంతోషించాడు. ఒక మాట చెప్తే నువ్వు సంతోషం నీకు రావాలి. ఒక మాట పలికితే ఒక వ్యక్తితో మాట్లాడితే ఆ వ్యక్తిని బట్టి నీకు సంతోషం రావాలి. కానీ దుఃఖము గాని, బాధ గాని, వేదన గాని నీకు కలగకూడదు. సీమోను పేతురు దేవుని యొక్క మనసు ఎరిగిన వాడే ఉండి అయ్యా నువ్వు సజీవుడు ప్రభు, దేవుని కుమారుడు అని క్రీస్తు అని చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దాన్ని బట్టి దేవుడు ఎంతో సంతోషించాడు. మన మాటలు ఇతరులకు సంతోషం రావాలి కానీ దుఃఖము రాకూడదు, వేదన కలగకూడదు. మన మాటలను బట్టి ఇతరులకి ఏం చేయాలి? సంతోషం రావాలి. అంత మాత్రమే కాకుండా మనం గమనిస్తే నువ్వు పేతురుడివి, ఈ బండ మీద నా సంఘమును కట్టుదవు. ఏంటంట? నీవు పేతురుడు ఈ బండ మీద నా సంఘమును కట్టుతావు. ఎవరి సంఘం అంట? దేవుని సంఘము, నా సంఘము. మన సంఘం కాదు, ఇది నా సంఘము, దేవుని సంఘమై ఉన్నది. అంత మాత్రమే కాదు మనం గమనిస్తే ఎబ్రియలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం కూడా మనం గమనిస్తే అక్కడ కూడా
ఒక చక్కని మాట ఉంది. ఆ మాటను కూడా మనము జ్ఞాపకం చేస్తుంది. ఎబ్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం కూడా ఒక చక్కని మాట చదువుకున్నా. యేసుక్రీస్తు యొక్క శరీరము, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడి చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడుతున్నాము. చూసారా, యేసుక్రీస్తు వారు యొక్క శరీరము ఒక్కసారి అర్పించబడింది. ఆయన చిత్తము మనము పరిశుద్ధపరచాలని, ఆయన చిత్తం ఏమున్నదంటే మన పరిశుద్ధులుగా ఉండాలని, మనం నిర్దోషులుగా ఉండాలని, ఆయన ఎదుట మనము నిరపరాధులుగా కనపడాలని ఆయన చిత్తమై ఉన్నది. ఒకసారి ప్రభు తల్లిదండ్రులు వచ్చినప్పుడు, ప్రభు ఆయన సమాధి మందిరంలో బోధిస్తున్నప్పుడు ఆయన తల్లియు ఆయన సహోదరులు వచ్చి, ప్రభు అదిగో నీ కోసం నీ తల్లియు నీ సహోదరులు వచ్చారు ప్రభు, బయట నిలబడి నీ కోసం ఎదురు చూస్తున్నారు, నిన్ను కలవని ఎదురు చూస్తున్నారు అని అన్నప్పుడు ఆయన ఆ శిష్యులతో చెప్తాడు. ఏమంటారంటే, శిష్యులతో గొప్ప మాట చెప్తాడు. ఎవరు నా తల్లియు, ఎవరు నా సహోదరులు, ఇదిగో నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే వారు నా తల్లి నా సహోదరులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు వచ్చి వాక్యాన్ని వినకుండా బహుజన సమూహంలో దేవుని వాక్యాన్ని సమాధి మందిరంలో బోధిస్తున్నప్పుడు వాళ్ళు వచ్చి దేవుని వాక్యాన్ని వినకుండా, దేవుడితో సహవాసం చేయకుండా, వాళ్ళు లోనికి రాకుండా, దేవుని యొక్క మాటలు వినకుండా వాళ్ళు బయట నిలబడి ప్రభువుని కలుసుకోవాలని వచ్చారు. ఇప్పుడు ఎవరైనా వస్తే దేవుని మందిరంలోకి వచ్చి మాటలు వింటారు, బయట ఉండి ఎదురు చూస్తూ ఉంటే ఎవరైనా వెళ్తారా? వస్తానమ్మా అంటారు. అంటే ప్రభు అలా అనలేదు, నేను వస్తానని చెప్పలేదు. కానీ ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, నా తండ్రి చిత్త ప్రకారం చెయ్యవారే నా తల్లి నా సహోదరులు అన్నారు. అంటే ఎవరైతే దేవునికి ప్రాముఖ్యత ఇస్తారో, ఎవరైతే దేవుని చిత్తాన్ని ఎరుగుతారో, ఎవరైతే దేవుని మనసు ఎరుగుతారో, ఎవరైతే రక్తంలో కడగబడతారో, ఎవరైతే సొత్తుగా చేసుకుంటారో వాళ్ళు మాత్రమే నా తల్లి నా సహోదరులని ఆయన నిశ్చయంగా చెప్పి ఉన్నారు. మఖవాటం లేకుండా ఆయన చెప్పి ఉన్నాడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. అందుకనే ఆయన ప్రాణం ఒక్కసారి అర్పించబడింది. ఒకసారి అర్పించబడి ఆ చిత్తమును మనం పరిశుద్ధపరచబడుకోవడమే ఆయన ప్రాణముని పెట్టిన వారిగా ఉన్నారు. అంత మాత్రమే కాకుండా 1వ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయము 7వ వచనం కూడా మనం గమనిస్తున్నాం. అక్కడ కూడా చక్కగా మాట్లాడుతుంది. ఆ మాటను కూడా మనము చదువుకుందాం. 1వ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడలా మనము అన్యోన్య సహవాసం గలవారై ఉండము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఏంటంట? యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఆయన రక్తము మనల్ని ఏం చేస్తుంటే పవిత్రులుగా మనం చేస్తుంది. మనము పాపల చేత అపరాధముల చేత మనం ఒకప్పుడు చీకటిలో అంధకారంలో ఉన్న మనల్ని వెలుగు సంబంధాలుగా మనం ఉండాలని, వెలుగు సంబంధాలుగా మనం దేవుని ఎదుట మనం నిలబడాలని, మనము పాపము ప్రతి వారి పాపం చేసినప్పుడు ఆయన రక్తం ప్రతి పాపిని కడుగుతా ఉంది, పవిత్రపరుస్తా ఉంది. అందుకని సామెతల గ్రంథం 13వ అధ్యాయం 28వ వచనం ఏమంటుందంటే, అతిక్రమము దాచిపెట్టి వారు వర్ధిల్లాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి వారు కనికరాన్ని పొందుకుంటారు. నీవు అతిక్రమం దాచిపెట్టి వర్ధిల్లావు, నీకు నెమ్మది ఉండదు, నీకు నెమ్మది, నీకు సంతోషం ఉండదు. అతిక్రమలు దాచిపెట్టి వారు వర్ధిల్లాడు, పాపను కప్పుకునే వారు వర్ధిల్లాడు. వారికి మనశ్శాంతి ఉండదు, వారి తలపులన్నీ కలవలతో భయములతో ఉంటాయి. అందుకనే అతిక్రమం దాచిపెట్టి వారు వర్ధిల్లాడు, వారిని ఒప్పుకొని విడిచిపెట్టి వారు ఆయన కనికరాన్ని పొందుకుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఇక్కడ మనం గమనిస్తే ఆయన
మనము అయితే మనము ఆయన వెలుగులో ఉన్నట్ల ప్రకారముగా మనము కూడా వెలుగులను నడిచే వారిగా ఉండాలి. ఆయన ఈ లోకములకు వెలుగై ఉన్నాడు. నన్ను వెంబడించేవాడు శివులు ఒక జీవపు వెలుగు కలిగి ఉంటాడని ఉంటది ఆ మాట. ఆయన వెలుగై ఉన్నాడు. మనము కూడా వెలుగు సంబంధంగా మనం ఉండాలని ఆయన చిత్తమైనది. మనం చీకటిలో ఉంటాము, బానిసత్వంలో ఉంటాము. ఆయనకి చిత్తము కాదు, ఇష్టము కాదు. అందుకని నేను వెలుగులో ఉన్నట్లుగా మీరు వెలుగు సంబంధంలో ఉండాలని, మీరు నడుచుకోవాలని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. అంత మాత్రమే మనం గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం కూడా మాట్లాడేది. ఆ మాట కూడా మనము చదువుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం కూడా ఒక మాటను మనం చదువుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం కూడా ఒక మాటను మనం చదువుకున్నాం. 5వ అధ్యాయం 27వ వచనం చదువుకున్నాం. పురుషులారా మీరును మీ భార్యల్ని ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అటుది మరి ఏమీ లేక పరిశుద్ధమైనగాను నిర్దోషమైనగాను మహిమగల సంఘముగాను ఆయా తన ఎదుట దాన్ని నిలబెట్టుకోడు కొరకు వాక్యముతోను ఉతక స్థానము చేపించి దానిని పవిత్రపరిచి దాన్ని పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనను తాను అప్పగించుకున్నాడు. చూసారా? ఇదిగో అలా అన్న మాట అంటే, ఇదిగో మీ భార్యల్ని మీరు ప్రేమించండి. అటువలే ఎవరైతే భర్తలు భార్యల్ని ప్రేమించాలి, ఆమె ఏ స్థితిలో ఉన్నా సరే ఆమెను ప్రేమించాలి. దేవుడు ఒక ప్రణాళిక ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. భార్య భర్తలు ప్రేమించాలి, భార్య అయితే భర్తకు లోబడి ఉండాలని ఇవన్నీ మనం చెప్పిన తర్వాత ప్రభు అంటున్నమాట ఏంటంటే, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించాడు. ఏం చేశాడు? క్రీస్తు సంఘమును ప్రేమించాడు. సంఘమనగా మనమే, సంఘమనగా ప్రజలను ప్రేమించాడు. సంఘమనగా దేవుని బిడ్డల్ని దేవుని ప్రేమిస్తున్నాడు. సంఘాన్ని ప్రేమించాడు కాబట్టి ఆయన స్వరత్నమిచ్చాడు. సంఘంలో ప్రేమించాడు కాబట్టి ఆయన ప్రాణం పెట్టిన వారిగా ఉన్నాడు. అందుకని నా సంఘం అని ప్రభు అక్కడ చెబుతున్నమాట. అంత మాత్రమే కాకుండా మనం గమనించినట్లయితే 2వ దశలోనికి రాసిన పత్రిక మనం గమనించినట్లయితే అక్కడ కూడా మార్చి చదువుకుందాం. అక్కడ కూడా మార్చి చదువుకున్నట్లయితే 2వ దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం కూడా ఒక మాట మనము చదువుకుందాం. ఆత్మ మిమ్మలను పరిశుద్ధపరచడం వలన మీరు సత్యమును నమ్మట వలన రక్షణ పొందుటకు దేవుడు చూడండి. మనం గమనించినట్లయితే ఏం చేశాడంట దేవుడు? ఇక్కడ 2వ అధ్యాయము 13వ వచనం మనం గమనించినట్లయితే, ప్రభు వలన ప్రేమించబడిన సహోదరులు ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచటం వలన మీరు సత్యము నమ్మటం వలన రక్షణ పొందుటకు దేవాచాలు. చూడండి, మనం గమనించినట్టే ప్రభు వలన ప్రేమించబడిన సహోదరులారా ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరిచింది. ఏంటంటే మనం పరిశుద్ధపరిచేది ఆత్మ మనల్ని పరిశుద్ధపరిచింది. మనకు ఒక ఆత్మ ఉందా లేదా? ఆత్మ ఉన్నది. ఆత్మ ఏం చేస్తుందంటే ఇది మంచి చెయ్యి, ఇది చెయ్యాలి, అది చెయ్యకూడదని ఆత్మ ప్రేరేపిస్తా ఉన్నది. మనకు ఆత్మ దేవుడు పెట్టేవాడు. ఏది మంచిదో ఏది చెడ్డదో ఆలోచించడానికి, గ్రహించడానికి దేవుడు ఒక ఆత్మ మనకి పెట్టి ఉన్నాడు. ఆ ఆత్మ మనం ఏం చేస్తుంటే పరిశుద్ధపరిచింది. దేవుడి యొక్క ఆత్మ మనం ఏం చేస్తుంటే పరిశుద్ధపరిచనే ఉంటుంది. అంత మాత్రమే కాకుండా మనం గమనిస్తే ఇదిగో మీరు సత్యమైన వాక్యమును నమ్ముట వలన, సత్యమైన వాక్యాన్ని మీరు నమ్మాలి. వాక్యమును నమ్మితే, వాక్యాన్ని వింటే, వాక్యాన్ని మీరు చదివితే, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదివితే
మీరు రక్షణ పొందుతారు. అందుకనే వినుట వలన విశ్వాసము కలిగిద్ది. వినుట వలన ఏం కలిగిద్ది? విశ్వాసం కలిగిద్ది. కొంతమంది వినరు, కొంతమంది వాక్యాన్ని వినరు. ఎలాగే విశ్వాసం కలిగిద్దంటే వాళ్ళు వినుట వలన విశ్వాసం కలిగిద్ది. మనం చివరిగా మనం గమనించినట్టు ఇంకొక వాక్యాన్ని కూడా మనం గమనించినట్టే అక్కడ అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనం కూడా మనం గమనిస్తుంది. అక్కడ కూడా ఒక చక్కని మాట్లాడుతుంది. ఆ మాటను కూడా చదువుకుని నేను ఒక 5 నిమిషాలను ముగించేస్తాను. ఇక ఒక మాటను చదువుకొని మనము ముందుకు సాగిపోదాం. ఒక మాట 2వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 38వ వచనం చదువు. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివారు యేసు క్రీస్తు నామమున బాప్తిసము పొందిడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. సంఘం ఏం చేయాలంటే మీరు పేతురు మీరు మారు మనసు పొంది మీరు పాప క్షమ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిసము పొందుడి. అప్పుడు మీ పరిశుద్ధాత్మను వరము పొందుకుంటారు. సంఘము దేవునికి ఎందుకు దేవుడు మన సంఘాన్ని ఇచ్చాడంటే ఏదో మనం వచ్చి పోయే వారికి మనం ఉండటానికి కానీ సంఘాన్ని ఇచ్చింది. ఏం చేయాలంటే మీరు మారు మనసు మీరు పొందాలి. ఏంటంట? మారు మనసు మీరు పొందాలి. సంఘాన్ని దేవుడు ఎందుకు ఇచ్చారు? ఎందుకైనా రక్తం ఇచ్చారు? ఎందుకైనా ప్రాణం పెట్టాలంటే మనం ఏదో వచ్చి ఊరికి వచ్చి వెళ్ళే వారికి మనం ఉండకూడదు. మనం ఏం చేయాలంటే మారు మనసు పొందాలి. మనస్సు మారాలి, నూతన అవ్వాలి. ఇదిగో ఒక పసిపిల్లల వలె శిష్యుల వలె నువ్వు మారిపోవాలి. అప్పుడు అలా మారినప్పుడే దేవుడు ఆ ఇచ్చిన రక్తంను బట్టి నీకు విలువ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకు ఉచితంగానే దేవుడు మన ప్రాణం పెట్టి రక్తాన్ని చిందించాడు. మనకి రక్షణ మనకి ఉచితమే. మనకి రక్షణ మనకు ఉచితమే. ఎందుకనంటే ఆయన ప్రాణం పెట్టిన ద్వారా ఆ రక్షణ విలువైన రక్షణ మనకి వచ్చి ఉన్నది. అందుకని ప్రతి వారి యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందాలి. బాప్తిసం పొందినప్పుడు అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరమును మీరు పొందుకుంటారు. ఆత్మ లేని వాడు వారు కాదంటారు. దేవుని ఆత్మ లేని వాడు వారి కాదంటారు. నువ్వు ఆత్మ కలిగి ఉంటే ఆత్మ సంబంధమైన ఆలోచనలు కలిగి ఉంటావు. నువ్వు ఆత్మ నీలో ఉంటే చదివే బైబిల్ చదవాలని, దేవుని ఆదరించాలని, దేవుని గణపరచాలని, ఆయన చిత్తావసరాలను జీవించాలని నీకు మనస్సు ఉంటది. ఎప్పుడంటే దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడే మారు మనసు పొందే అనుభవాలని నీవు వస్తావు. చివరిగా మనం చదువుకొని మనం ప్రార్థన చేస్తున్నాం. లేవి కాండం మనం గమనిస్తున్నట్టు లేవి కాండము 11వ అధ్యాయం 45వ వచనం మనం చదువుకున్నాం. మాట కూడా చదువుకొని మనం ప్రార్థన చేస్తున్నాం. ఒక మాట చదువుకొని ప్రార్థన చేస్తున్నాం. సమయం అయిపోయింది కాబట్టి ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. లేవి కాండము 11వ అధ్యాయము 45వ వచనం మార్చన. నేను మీకు దేవుణ్ణై ఉండుటకు ఐగుప్తు దేశములో ఉండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను నేనే. పరిశుద్ధులు గనుక మీరు పరిశుద్ధులై కావలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఐగుప్తు దేశంలో మీరు బానిసత్వం ఉన్నా మీరు మిమ్మల్ని రప్పించిన వాడిని నేనే. మిమ్మల్ని విడిపించిన వాడిని యెహోవాకు నేనే మిమ్మల్ని రప్పించాను. ఐగుప్తు బానిసత్వం ఉండి ఎట్టి పనులు చేయలేక నిట్టు ఒలిపి విడిచు కన్నీరు విడిచినప్పుడు, ఇదిగో వేదనతో దుఃఖముతో కన్నీరు విడిచినప్పుడు నేను నీకు దిగివచ్చి నేను మిమ్మల్ని విడిపించాను. ఐగుప్తు బానిసత్వం నుండి మిమ్మల్ని రప్పించిన వాడు యెహోవాకు నేనే. నేను పరిశుద్ధునై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉన్నానని ప్రభు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని సంఘము ఆయన దేవుడు సంఘమై ఉన్నది. దేవుడు ఎందుకు మన సంఘాన్ని ఇచ్చాడు? మనం పరిశుద్ధంగా ఉండడానికి, పవిత్ర పరిశుద్ధ కోసమైన సంఘాన్ని ఇచ్చి ఉన్నారు. ఆయన ఎందుకు మన ప్రాణం పెట్టాడు? ఒకసారి అర్పించబడ్డాడంటే మనమందరము రక్షణ మారు మనసు పొంది యేసుక్రీస్తు నామమున బాప్తిసం తీసుకున్నప్పుడే
పరిశుద్ధాత్మ వరమును మనం పొందుకుంటాము. ఆయన పరిశుద్ధుల్లో మనం ఆనందించేవారిగా, సంతోషించేవారిగా, యుగ యుగాలు ఆయనతో కలిసి జీవించే భాగ్యం మనకి ఇస్తారు. ఎప్పుడంటే సంఘాన్ని దేవుడు ప్రేమించాడు, నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు అయి ఉన్నారు. కాబట్టి కొద్ది మాటలు దేవుడు ఏమించిన గాక. ఆమెను ప్రార్థన చేస్తున్నాం. ఒక నిమిషం ప్రార్థన చేస్తున్నాం. ఒక నిమిషం ప్రార్థించినప్పుడు ఈ ఉదయకాల సమయం అందు కొరింథీలో ఉన్న దేవుని సంఘము దేవుడు చెప్తున్న మాట, మీరు పరిశుద్ధులుగా ఉండాలని మీరు పిలువబడి ఉన్నారు. మీరు ఊరికనే మీరు పిలువబడలేదు. మీరు ఎలా ఉన్నారు, మీ ప్రవర్తన, మీ ఉద్దేశాలు ఎలా ఉన్నాయో మనం పరిశోధించుకోవాలి. ఈ ఉదయకాల సమయం అందు ఆయన ఒక్కసారి అర్పించబడి ఉన్నారు. ఇదిగో సంఘములకు ఆయన సరత్నించి సంపాదించిన సంఘము, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టారు. భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడబడిన దేవుడు ఆయన. ఎందుకు ఆయన ప్రాణం పెట్టాలంటే నువ్వు పరిశుద్ధంగా ఉండాలని, పవిత్రంగా నువ్వు జీవించాలని, నీవు రక్షణ మారుమనసును పొందాలని. ఆయన సంఘాన్ని ప్రేమించిన వారు, నిన్ను నన్ను ప్రేమించిన వారు, మనం ఏదో వచ్చి ఊరికి మనం వెళ్ళే వారికి ఉండకుండా ఎవరైతే ఆయన నమ్ముతారో, ఎవరైతే ఆయన విశ్వసిస్తారో, ప్రతి వాళ్ళు నమ్మి బాప్తిస్మం తీసుకుంటారో ఆయన సొత్తుగా మనం మార్చబడతాము. ప్రభువానికి వందనాలు ప్రభా. అయ్యా, ఎంతబడిన వాక్యాన్ని విని నన్ను బిడ్డల హృదయాల్లో ప్రభా మీరు నీరు కట్టి మీరు ఫలపరిచేయని ప్రభా, నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, మా కొరకు ప్రాణం పెట్టావు ప్రభా. సంఘాలు ప్రభా ప్రేమించిన వారు, సంఘంలో శిరస్సు నీవై ఉన్నావు ప్రభా, నీకు వందనాలు ప్రభా. అయ్యా, ఒక భార్యకి భర్త ఎలాగైతే శిరస్సుగా ఉన్నారో ప్రభా, వాళ్ళ సంఘంలో శిరస్సుగా నీవే, అధికారిగా నాయకుడిగా నీవు ఉన్నావు ప్రభా, నీకు వందనాలు. అట్టి ప్రభా అయ్యా, వాక్యాలను నీరు కట్టి మీరు ఫలింపచేయమని యేసు క్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మనం బల్ల కొరకు సిద్ధపడదాం. మనం పరిశోధించుకుంటూ ఒకసారి మన బల్ల కొరకు సిద్ధ